ఆపరేషన్ సింధూర్ రాష్ట్రపతితో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చర్యలు చేపట్టింది. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడుల గురించి రాష్ట్రపతికి ప్రధాని వివరించారు. రేపు అత్యవసరంగా ఢిల్లీలో కీలకమైన అఖిలపక్ష భేటీ జరగనుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్షానికి పిలుపునిచ్చి గురువారం ఉదయం 11 గంటలకు జరగబోయే అఖిలపక్ష భేటీలో ఆపరేషన్ సింధూర్ మరియు తదనంతర పరిణామాలపై ఆయా పార్టీల నేతలకు ప్రభుత్వం వివరించనుంది. జాతీయ భద్రత విషయంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ భేటీకి హాజరు కానున్నట్టు తెలుస్తుంది. మరోవైపు భారత మెరుపు దాడులను విపక్ష నేతలు స్వాగతించారు. పాకిస్తాన్ ఉగ్ర చర్యలకు వ్యతిరేకంగా భారత్ తీసుకునే ఎలాంటి నిర్ణయాలకైనా తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సిడబ్ల్యూసీ సమావేశాన్ని ఈ మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ నిర్వహించిన అనంతరం సిడబ్ల్యూసీ కూడా భారత ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా తాము కట్టుబడి ఉంటామనేసి, అలాగే ఆపరేషన్ సింధూర్లో మన సైనికులు వీరోచితమైన పోరాటం చేసి పాకిస్తాన్పై మెరుపుదాడి చేస్తారని, అందుకు మన సైన్యానికి ధన్యవాదాలని యావత్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ భారత సైన్యానికి అండగా ఉంటుందనేసి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే అమిత్ షా అత్యున్నత స్థాయి సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి కీలకమైన సమీక్ష చేశారు. భారత-పాక్ సరిహద్దు రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు, డీజీపీలతో ఉన్నతాధికారులతో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తుంది. ఈ భేటీకి జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, సిక్కిం, పశ్చిమ బెంగాల్ సీఎంలు, గవర్నర్లు, అధికారులు హాజరు కానున్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. పాక్లోని 4 పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 5 స్థావరాలపై దాడులు చేసింది. ఇప్పటి వరకు అక్కడ 80 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. బవల్పూర్లో జైషే మహమ్మద్, మురిద్కేలో లష్కర్-ఏ-తోబా క్యాంప్లో అత్యధికంగా ఉగ్రవాదులు మరణించినట్లు తెలుస్తుంది. అలాగే చనిపోయిన ఉగ్రవాదులకు పాకిస్తాన్ జెండా కప్పి అక్కడ పాకిస్తాన్ సైన్యంతో కలిసి ఉగ్రవాదులు లష్కర్-ఏ-తోబా కమాండర్ రావుఫ్ కూడా పాకిస్తాన్ సైన్యంతో కలిసి చనిపోయిన మృతులకు నివాళులు అర్పించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పాకిస్తాన్ నిన్న జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మా దేశంలో ఉగ్రవాదులు లేరు, మాకు ఉగ్రవాదులతో సంబంధం లేదు, మా భూభాగం పైన ఎలాంటి ఉగ్రవాదులు లేరని ప్రగల్భాలు పలికిన నేపథ్యంలో తాజాగా నేడు చనిపోయిన ఉగ్రవాదుల శవాల మీద పాకిస్తాన్ జెండా కప్పి పాకిస్తాన్ ఆర్మీ, ఉగ్రవాదులు కలిసి వారికి నివాళులు అర్పించడం యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఇది వీరి సంబంధం బహిర్గతమైందని పాకిస్తాన్లో ఉగ్రవాదులు లేరని చెప్పుకుంటున్న పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇది చెంపపెట్టుగా తెలుస్తుంది. మీడియా ఎదుటే పాకిస్తాన్ ఆర్మీ, ఉగ్రవాదులు కలిపి నమాజ్ చదవడం, చనిపోయిన ఉగ్రవాదులకు నివాళులు అర్పించడం చూస్తుంటే ఉగ్రవాదులకు ఎంత మద్దతు ఇస్తుందో ఈ విధమైన వీడియోను చూస్తేనే ప్రపంచానికి అర్థమవుతుంది. పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాదులకు ఆర్థిక పరంగా అండగా ఉండడమే కాకుండా అత్యాధునిక ఆయుధాలను, ఆధునిక సాంకేతికను, ఉగ్రవాద శిబిరాలకు ఫండ్స్ సమకూర్చడం వంటి పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తూ పక్క దేశాలపై ఉగ్రవాదాన్ని మోపుతూ ఉసిగొల్పుతూ పక్క దేశాలపై అక్కడ మారణ హోమం, అంతేకాకుండా ఆ దేశంలో ఆర్థిక అస్థిరత్వానికి పాల్పడుతుంది. ఇలాంటి చర్యలను భారత్ ఉపేక్షించేది లేదనేసి నిన్న జరిగిన ఆపరేషన్ సింధూర్తో మరొకసారి నిరూపితమైంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టిన మెరుపు దాడిలో దాదాపుగా 80 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తుంది. జై భారత్, జై హింద్.